లోపల కాకుండా ఎలపల పెట్టాడు సారా కొట్టు. రాను పను లేనిపోయిన అవస్థ. బయట అయితే మా బొట్టికాళ్ళకి మంచిదండి. ఊరు లోపల అయితే మీలాంటి దొరల మధ్య తాగలేమే. సరే కనుక ఆ పోతు గోపాలదే కదా. అవును బాబు, తెగ పలిసింది. వస్తే ఊరికి సరిపోద్దండి. నడువులు వెళ్ళిపోయి బాబు అయ్యో మీద పడతావరా మీద పడతావరా. ఆక్క ముందు కైపెక్కిందే. నాకు కైపెక్కలేదండి, పొద్దు పొగరెక్కింది. నడువులు చల్లిపోయాడు కుమ్మేసింది బాబా. మరాదా పోతు నుసు కొలిపింది నువ్వా తల్లి? నేనేం కాదు, మీరేదో దాన్ని తిట్టుంటారో అది టాకి ఇచ్చింది. ఏం తాకియో ఏమో, నడువులు కదిలిపోయి తల్లే. మరి మళ్ళీ మళ్ళీ దాని జోలికి రాకండి, అది వీర హనుమాన్. ఏమనుమాను? బట్టలంతా బుర్దైపోయి ఇప్పుడు ఎట్టా? వెనక్కి పోయి ఏరే బట్టలు కట్టుకొద్దాం పద్దరా. పెళ్లికి పేరంటానికి బాబాయ్ కొన్నది ఈ పంచే ఈ కోటేగా. ఎగతాళిగా ఉందమ్మా నీకు. రేపు నీ మూడు సంపాదన ఖర్చు పెట్టేటప్పుడు తెలుస్తుంది. ఓపెనింగ్ లేట్ పద. బాబా ఇంకా రాలేదేమిటి? వస్తాడు బాబు, దాపుడు కోటు దాపుడు పంచి వేసుకు రావద్దు. అదిగో వస్తున్నాడు, బాగా పూసుకు వస్తున్నాడు. ఎక్కడ దూరుతున్నాడు. ఇదేమిటి బాబా, ఏమిటి బురదంతా? ఏం లేదురా, మన గోపాలం పొట్టేలు ముద్దు పెట్టుకుంది. గొప్ప తెలుగులవాడివి నువ్వు. పోటీ లేని వ్యాపారం మంచి లాభసాటిగా కనిపెట్టావే. లాభాలు ఏముంది బాబాయ్, 10 మంది సంతోషమే మనకు ముఖ్యం. బాగా చెప్పారు స్వామి బాబు. లంక మేతకి గోదావరి ఎత్తుకి సరిపోయిందని బర్తీలో పుచ్చుకుని ఇక్కడికి వచ్చేసరికి దిగిపోయేది. సూర్య నువ్వు ఊరుకో. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రారంభోత్సవం చేయాలి. రిబ్బన్ కత్తిరించు. నన్ను గొప్పవాడిని చేసేస్తున్నావే. కత్తిరేది? నేనుండగా కత్తిరేది బాబు. కోసేసిన తర్వాత పోసేది అంతే కదా. అలాగే ఇక్కడ సారా కొట్టు పెట్టడానికి వీల్లేదు. ఇక్కడ కాకపోతే ఊరి మధ్యన గుడి ముందు పెడతారంట. అక్కడ ఇక్కడని కాదు, అసలు ఊళ్ళోనే పెట్టడానికి వీల్లేదు. ఒట్టు పెట్టడానికి నేను లైసెన్స్ తెచ్చుకున్నాను. వద్దంటానికి నీకే లైసెన్స్ ఉంది. లైసెన్స్ అడ్డం పెట్టుకుని చెడు చేయొచ్చేమో కానీ మంచి చేయడానికి లైసెన్స్ అక్కర్లేదు సోమయ్య బాబు. ఇందులో చెడు ఏమిటి? ఇది వ్యాపారం. మీ వ్యాపార లాభం కోసం ప్రజల్ని తాగుబోతులుగా తయారు చేయడం చెడుగాక మంచా? 3 నెలలు పనిచేస్తే 3 నెలలు ఖాళీగా ఉండే ఈ వ్యవసాయ కూలీల కష్టార్జితాన్ని కళ్ళు సారాయిల కింద ఖర్చు పెట్టించడం మేలు చేయటమా? వీల్లేదు. ఈ కొట్టు తెరవడానికి వీల్లేదు. వద్దంటే ఆమెతాం అనుకున్నావా? రిబ్బన్ కత్తిరించు బాబాయ్. వీల్లేదు మావయ్య. ఎట్టగా వద్దంటే ఈ నన్ను పిలిచి పెద్దం చేశా. కత్తిరించు బాబాయ్. మావయ్య కత్తిరించమంటుంటే మావయ్య ఏం చెప్తున్నావు? ఓరి మీ దుంపలేక ఏమిట్రా ఈ గొడవలు? గొడవయ్య కుర్రాడు, ఆడికి బుద్ధి జ్ఞానం లేకుండా పోతే నీకు కూడా లేకుండా పోయేట్రా. అన్నయ్య నీకు దండం పెడతాను. ఏమిట్రా? నాకు జీవితంలో ఇదే మొదటి ఛాన్స్. కాదనకు. ముందు నన్ను రిబ్బలు కత్తించుని, కావాలంటే సారా కొట్టు ఆపించాయి. ఈ పెద్దరికి మళ్ళా రాదన్నయ్యా. చిన్న పనిలో పెద్దరికం కంటే పెద్ద పనిలో చిన్నరికం మేలురా. చూడు, మనం ఏదైనా పనికి పూనుకునే ముందు దాని మంచి చెడ్డలు సాధక బాధకాలు కూడా బాగా ఆలోచించాలి. ఊరు మంచి కోసం మన వ్యక్తిగత లాభాన్ని వదులుకోవడమా, మన స్వార్థం కోసం గ్రామక్షేమాన్ని బలి చేయడం? నన్ను అడిగితే ఈ గ్రామ మున్సిపుగా గ్రామక్షేమాన్ని కూడా చెప్తున్నాను. ఇక్కడ ఈ సారా కొట్టు పెట్టడానికి వీల్లేదు. ఇది నా నిర్ణయం. మావయ్య, ఈ రోజు నువ్వు చేసే నిర్ణయం చాలా గొప్పది. నీ ఉపకారం ప్రజలన్నిటికీ మర్చిపోలేదు. ఇందులో పెద్ద ఉపకారం ఏమంటారు గొప్పి? ఇది నా బాధ్యత. మున్సబు అంటే మున్సబు మీరే బాబు. మునసబట మునసబు. అక్కడికి ఇలా మేనల్లుడు గ్రామాన్ని రక్షించేవాడు, నేను భక్షించేవాడిని. 10 మందిలో నా పరువు తీసేశాడు. ఏమండి, మీ పరువు ఇవాళే పోయిందా? రాలేదే వాడి పరువు నేను కట్టుకుని పోయిందే. ఎంతో కష్టపడి లైసెన్స్ తెచ్చుకుంటే ఊళ్ళో కొట్టు పెట్టకూడదట. ఊరు మంచి కోసం హక్కులు వదులుకోవాలట. వదులుకుంటే మనకు మంచి చేసేది ఎవరు? మన మంచి మనసే మనకు మంచి చేస్తుందని చెప్పమ్మా కమల. ఇవాళ పొద్దున్న కూడా చెప్పాను మామయ్య గారు. సరే చెప్పమ్మా. మామ తానా అంటే నువ్వు తందానాని. నీ కొడుకు బలి అంటే నువ్వు బలా అంటలా? అసలు తగుదనమ్మా అని అక్కడికి వచ్చి ఈయనెవరు చెప్పన్నారు తీర్పు? మరి ఊళ్ళో ఏదొచ్చినా మామయ్య గారే కదండి తీర్పు చెప్పేది. చెబుతాడు. ఓర్పున్నంత కాలం చెబుతాడు. ఆ తర్వాత నాకు పెద్ద చిన్న కూడా తెలియదు. ఇప్పుడు మహా తెలిసి ఏ అడిచినట్టు. అత్తయ్య, ఈ పూట కూరలే నాకు అసలు గేరగా ఉంటాను. ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఊరి మీద కేకలేసుకుంటావు? నిన్నేమన్నానని ఆ తల్లి ఊరు వాడ తిరిగి వచ్చిన ఊరు మూసుకున్నానుగా. నేనే ఊరు వాడ తిరిగి రావడం లేదు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. రావద్దా? దొరికింది మా పెద్ద అత్తయ్య.
నేను తగ్గయ్యా నీ కూడా లోపు అయిపోయానట నిన్న ఇలా గుడ్డకపోతే కాకన్నా బాబా బాబు తిండి బట్టతో పాటు తాగడం కూడా జలమాకే గందా. అంతంత పెద్ద మాటలు ఎందుకురా? గడ్డం మండిపోతుంది, కత్తి బాగా నూరేవా? బాబు ఎంత వడ్డీకి చేసే గడ్డమైనా కత్తి బాగా నూరకపోతే అసలు తెగిపోద్ది. చూడండి బాబు, ఈ గడ్డంతో మీ వడ్డీ తీరిపోద్ది. వడ్డీ తిరిగిపోతుందా? అది తీరడానికి వీళ్ళు సంఘటన చేస్తున్నారు బాబు. అయినా పర్వాలేదు, వడ్డీ తీరడానికి వీళ్ళు